మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీ నాయకులు ఇంకా తేలుకోలేకపోతున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామనుకుంటే ఏందిలా అధికారం చేజారిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు అని ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీలో నాయకులు ఆలోచిస్తున్నారట. ఇక ఆ పార్టీ అధినేత ఏమో ఆరోగ్యం బాలేక బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక కేటీఆర్ గారు, హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందా అని వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఓటమి గల కారణాలు వెతుక్కుంటున్నారు. అయితే త్వరలోనే లోక్సభ ఎన్నికలు రావడం కూడా బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారిపోయింది. లోక్సభ ఎన్నికల్లో కొన్ని సీట్లైనా సాధించకుంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి ప్రమాదమని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారట. అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడంతో అసెంబ్లీలో అడుగు పెట్టడం ఏ మాత్రం కేసీఆర్ గారికి ఇష్టం లేదనే వార్తలు వస్తున్నాయి. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ గారు ఎంపీగా పోటీ చేసి ఢిల్లీ వెళ్లనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇది వార్తలో నిజమెంతో అబద్ధమెంతో కానీ ఈ వార్త మాత్రం ప్రజెంట్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఒకవేళ కేసీఆర్ గారు ఎంపీగా పోటీ చేస్తే ఏంటి పరిస్థితి అనే దానిపైన కూడా ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఒకవేళ కేసీఆర్ గారు పోటీ చేస్తే ఆయనపై పోటీ చేయడానికి నాయకులను కూడా సిద్ధం చేసినట్టే తెలుస్తుంది. ఒకవేళ కేసీఆర్ గారు ఎంపీగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేసే ఎక్కువ అవకాశాలు తీన్మార్ మల్లన్నకే ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులంతా, బలమైన నాయకులంతా ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది. పైగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, అలాగే కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులంతా మంత్రి పదవులు చేపట్టడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ కేసీఆర్ గారు ఎంపీగా పోటీ చేస్తే కేసీఆర్ పై తీన్మార్ మల్లన్నను పోటీ చేయాలి అని కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకులు ఆలోచిస్తున్నారట. తీన్మార్ మల్లన్నను పోటీ చేయిస్తే తప్పకుండా విజయాలు సాధించే అవకాశం ఎక్కువగా మనకే ఉంటాయి అని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. కానీ కేసీఆర్ గారు ఎంపీగా పోటీ చేస్తారో లేదో కానీ ఈ వార్త మాత్రం వైరల్ గా మారిపోయింది. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏముందో కానీ అది ఎవరికీ తెలియదు. ఒకవేళ ఆయన మనసులో ఏమనుకుంటున్నారో తెలియాలంటే కేసీఆర్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నాను అని అధికారికంగా ప్రకటించినప్పుడే ఆ నిర్ణయం కూడా బయటికి వస్తుంది.